హాయ్. హాయ్ అండి. హాయ్. సో తికమక తాండా అసలు టైటిల్ ఎలా వచ్చింది? ఓకే, సో అంటే మా స్టోరీయే దాని బేసిస్ మీద ఉంటుంది. ఆ స్టోరీ లైనే కంప్లీట్లీ ఒక ఊర్లో అందరికి మతిమరుపు ఉంటే అసలు దాని వెనక రీజన్ ఉందా లేదా, ఏం జరుగుతుంది అనేది మొత్తం స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో రిలేటబుల్ గా ఉండాలి అని చెప్పేసి, అండ్ ఆల్సో టైటిల్ వింటేనే అరే ఏంటిది అనే క్యూరియాసిటీ జనాల్లో పెరగడానికి ఆలోచించి డైరెక్టర్స్ వాళ్ళందరూ కలిపి తికమక తాండా అనేది పెట్టారు. సో నేను టీవీఎస్ ట్రైలర్స్ లో మెయిన్లీ గమనించింది ఏంటంటే స్లేట్స్ మీద ఏదో రాస్తున్నారు అని చెప్పేసి. స్లేట్ అది ట్విస్టా? అంటే ఎలిమెంట్ వాళ్ళకి వాళ్ళ స్లేట్లు ఎందుకు వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు అనేది మూవీ చూస్తే ఆడియన్స్ అర్థమైపోతుంది. ఎందుకు వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అన్ని వరకు స్లేట్స్ ఎందుకు వాళ్ళకి అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. అది హెల్ప్ చేయకూడదు. ఓకే, సో మీ పేరు హరి. అవును. అంటే మీ బ్రదర్ అతను, అంటే అన్న తమ్ముడా? నా ట్విన్. ట్విన్ అంటే ఒకేసారి పుట్టారా? ఒకేసారి పుట్టాం, ఒకే రోజు. ఒకే రోజా? ఒకే టైం లో పుట్టాం. ఓకే, సో మరి తను ఎట్లా, అంటే మిమ్మల్ని ఇద్దరు ఎట్లా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు సెట్స్ లో? అంటే ఈ మూవీలో ఇద్దరం ట్విన్స్ లాగా ఏమి ఇంట్రొడ్యూస్ అవ్వట్లేదు, బ్రదర్స్ లాగే ఉంటాము. డిఫరెన్స్ ఉంటది ఇద్దరికి, కొంచెం ఇద్దరికి ఆ లుక్ లో డిఫరెన్స్ వేరియేషన్ ఉంటది. సో అట్లా కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్టర్ గారు ఫుల్ క్లారిటీతో ఫస్ట్ ఒక 1 వీక్ మమ్మల్ని పర్టికులర్ గా చూసి మా మీద అని చేసి ఎవరికి ఏ క్యారెక్టర్ సూట్ అయితే చూసి. ఓకే, అంటే మరి మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా సెట్స్ లో ఉన్నప్పుడు? సెట్స్ లో కన్ఫ్యూజన్ ఏం లేకుండే. అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే ఎప్పుడైతే నేను లుక్ టెస్ట్ టైం కో నరేషన్ టైం కో వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎవరో బయటకు వచ్చేది, ఐ థింక్ ఫస్ట్ తిను బయటకు వచ్చినట్టున్నాడు. బయటకు వచ్చి ఓకే తినే యాక్టర్ అనుకొని వెళ్ళేసరికి ఇంకో షర్ట్ తో వెంటనే బియర్డ్ లేదు తనకి, ఇంకొక అతనికి డిఫరెంట్ లుక్ ఉండే. అదేంటి ఇప్పుడే కదా బియర్డ్ తో వచ్చాడు, మళ్ళీ ఏంటి ఇలా వచ్చాడు అని అక్కడ ఉండే కన్ఫ్యూజన్. తర్వాత మా అన్నయ్య చెప్పారు, ఐ థింక్ దే ఆర్ ట్విన్స్ ఏమో అని అన్నయ్య కనిపెట్టి చెప్పారు. దాని తర్వాత డైరెక్టర్ ఇట్లా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వీళ్ళు ట్విన్స్, దే ఆర్ గోయింగ్ టు బి ద లీడ్ యాక్టర్స్ అని చెప్తే తర్వాత నుంచి ఇంకా ఈజీ అయిపోయింది. అంటే మీరు లీడ్ గా చేసినటువంటి, అంటే ఇప్పుడు ఇదేనా అంతకు ముందు? దిస్ ఇస్ ద ఫస్ట్. అంటే ఈ ఫిల్మ్ కూడా ఇట్స్ నాట్ లైక్ నేనేదో హీరోయిన్ లేదా తినేదో హీరో టైప్స్ ఉండదు. కంప్లీట్లీ క్యారెక్టర్స్ రన్ చేసే ఒక ఫిల్మ్ అనమాట. అంటే వీళ్ళ భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తున్న ఫిల్మ్ అయితే అలా కాదు మాకు. ఇట్స్ కంప్లీట్లీ క్యారెక్టర్స్ రన్నింగ్ ది ఫిల్మ్. సో అంటే మీకు డైరెక్ట్ మీ ఇద్దరికి ఒకేసారి నరేట్ చేయడం జరిగిందా, లేకపోతే సపరేట్ గా నరేషన్ ఇచ్చారా? స్టోరీ నరేషన్ సపరేట్ గానే ఇచ్చారు. తర్వాత మేము ఆన్ సెట్స్ కి వచ్చినప్పుడు, లేదంటే ఆ ముందు రోజు ఈవినింగ్ ఆ సెట్స్ లో ఖాళీ ఉన్న టైంలో ఇద్దరం అనుకుంటూ ఉండాలి రేపు ఏం సీన్స్, రేపు ఏంటనే డైలాగ్స్ అవి చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో మెయిన్లీ విలేజ్ సబ్జెక్ట్స్ రంగస్థలం తర్వాత నుంచి బాగా ఎక్కువ వస్తున్నాయి తెలుగులో. అంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది ఆ కైండ్ ఆఫ్ జానర్ లో సినిమాలు. సో విలేజ్ సినిమా అంటే ప్లస్ విలేజ్ ప్లస్ ఎట్లా వస్తుందంటే జానర్స్ థ్రిల్లర్, ఆ కైండ్ ఆఫ్. ఇప్పుడు మనం ఒక సినిమా చూసాం మొన్న, ఏదో బ్లాక్ మ్యాజిక్ మీద ఒక సినిమా వచ్చింది కదా, సాయిధరం తేజ్ గారి విరూపాక్ష. సో విరూపాక్ష కూడా థ్రిల్లర్. సో అట్లా ఆ కైండ్ ఆఫ్ అలా ఉంటుందా? సో అంటే నాకు చూస్తే నాకు అలాగే అనిపించింది. అందుకని అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు, థ్రిల్లర్ అంటే కంప్లీట్లీ థ్రిల్లర్ అని చెప్పాము. బికాస్ ఆ ఎలిమెంట్, ఆ క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఓకే నెక్స్ట్ ఏం అవ్వచ్చు, ఎంగేజింగ్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మతిమరుపు అనేది ఎందుకు ఉంది, ఈస్ దర్ రీజన్ బిహైండ్ ఇట్ ఆర్ జస్ట్ అలా ఉందా అనేది మీకు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది. సో ఐ థింక్ ఆ ఒక్క పాయింట్ మిమ్మల్ని హోల్డ్ చేస్తూ పెడుతుంది కంప్లీట్ ఫిల్మ్ ఎండ్ దాకా. లైక్ ఈస్ దర్ ఎనీ రీజన్ ఆర్ నో. అంటే ఒక మనిషికి మతిమరుపు ఉండడం మనం చూసాము, కానీ ఒక ఊరంతా ఉంది అంటే ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ యునిక్ పాయింట్. అలా చూసుకుంటే ఎంగేజింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఓకే, సో మీకు అంటే ఇది ఫస్ట్ మూవీ? అవును బ్రో, ఫస్ట్ మూవీ. సో మీకు అట్లా అంటే ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ రోల్ చేయడం? అంటే రోల్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ హీరోయిక్ అంటే ఈ సిటీ మూవీస్, ఇలాంటి సిటీ కల్చర్ ఉన్నవి అయితే జస్ట్ నడుచుకుంటూ స్లో మోషన్ లో రావడం, రెండు డైలాగులు చెప్తే హీరోయిక్ గా కనిపిస్తాం. బట్ విలేజ్ అనేది డీగ్లామరైజ్ రోల్స్. ఆ విలేజ్ లో ఆ పర్టికులర్ ఆ స్లాంగ్ మాట్లాడడం కానీ అంతా చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నాము. చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఆ స్లాంగ్ మాట్లాడడం, ఎక్కడ ఆ ఫ్లో మిస్ అవ్వకుండా. అదే తెలంగాణ స్లాంగ్ లో, నేను యాక్చువల్ గా ఆంధ్రాలో ఉండి తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని విజయవాడ. సో ఈ తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని ఆ ఫ్లో లో డైలాగ్ చెప్పడం ఆన్ కెమెరా ముందు. అండ్ ఫస్ట్ టైం విత్ ఎక్స్పీరియన్స్ అండ్ సీనియర్ యాక్టర్స్ తో కెమెరా షేర్ చేసుకోవడం అనేది కొంచెం ఫస్ట్ 2 days కొంచెం నర్వస్ గా, కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ వాళ్ళు చాలా ఈజీగా కలిసిపోవడం, వాళ్ళని మోటివేట్ చేయడం, సో చాలా మంచిగానే అనిపించింది. తర్వాత భయం పోయింది. మరి విజయవాడ అంటే ఇక్కడ తెలంగాణ స్లాంగ్ ఎట్లా, మరి అంటే దానికి హోంవర్క్ చేశారా?
హోంవర్క్ చేసాం బ్రో. అంటే మాకు శ్యామ్ అని మా రైటర్ ఉండేవారు. ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు ఈ స్లాంగ్ నేర్చుకోవడం కానీ, ఇట్లా మాట్లాడాలి, ఈ స్లాంగ్ లో రావాలి, ఈ టోన్ లో రావాలని చెప్పేసి. ఆన్ సెట్స్ కి వెళ్ళక ముందు ఒక 1 week మేము రిహార్సల్స్ చేసుకున్నాము ఈ స్లాంగ్ కోసం. ఓకే. ఆన్ సెట్స్ వెళ్ళిపోయి. మీరు ఎక్కడ తెలంగాణ? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్, మమ్మీ వాళ్ళది కేరళ. మరి రంగస్థలంలో అసలు గోదావరి స్లాంగ్ లో అదరగొట్టేసారు, అట్లా దానికి మీరు హోంవర్క్ చేశారా? అంటే నాకు ర్యాండమ్ గా ఏమంటారు లైక్ ఆన్ సెట్స్ వెళ్లే ముందు డైలాగ్స్ ఇవన్నీ చెప్తారు కదా, చెప్పేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి ఈ వే ఆఫ్ వర్డింగ్స్ కూడా అక్కడ యాక్చువల్లీ డిఫరెంట్ ఉంటాయి వాళ్ళు మాట్లాడేది. అవన్నీ నాకు గుర్తుండవు కానీ ఆన్ సెట్స్ వాళ్ళు చెప్తే ఆ టైం స్పాన్ లో గుర్తుంటాయి అనమాట. సో వాళ్ళు చెప్పడం వల్ల హెల్ప్ చేయడం వల్ల ఈజీ అయిపోయింది. మరి ఇక్కడ దీంట్లో స్లాంగ్ ఎట్లా ఉంటుంది? దీంట్లో సేమ్ లైక్ తెలంగాణ, వి ఆల్ కమ్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్, సో ఈజీ అయిపోయింది. అంటే నేను కూడా ఏంటి అంటే నా నార్మల్ వే ఆఫ్ స్పీకింగ్ తెలంగాణ మిక్స్ ఆంధ్ర ఉంటుంది. లైక్ ఐ డోంట్ నో వై, బికాస్ మేబీ ఆ డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల లేకపోతే ఆ డిఫరెంట్ ఫ్రెండ్స్ సర్కిల్ వల్లనో కానీ ఎప్పుడు తెలంగాణ మాట్లాడతా ఎప్పుడు ఆంధ్ర స్లాంగ్ మిక్స్ అవుద్దని నాకు అర్థం కాదు. సో ఈ ఫిలిం లో పర్టికులర్లీ ఐ మేడ్ షూర్ కి ఓకే ఈ డైలాగ్స్ ఇవి ఇలా చెప్తేనే తెలంగాణ స్లాంగ్ అనేది టచ్ అవుతుంది అని చెప్పేసి ఆ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేసా. సో డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ఫుల్ బ్రో. ఎందుకంటే మా అమ్మని నమ్మి మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు లీడ్గా చాలా థ్యాంక్ఫుల్. అండ్ డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే చాలా కూల్గా హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాం. కోప్పడరు అసలు, చాలా కూల్గా డీల్ చేస్తారు. అండ్ ఈ మోటివేటెడ్ అది బాగా చేయగలరు, చేయండి భయపడద్దు, ఫస్ట్ టైం అనుకోవద్దు అని చెప్పేసి చాలా హెల్ప్ చేశారు డైరెక్టర్ గారు. సేమ్ అండి, లైక్ డైరెక్టర్ సార్ అంటే ఎవ్రీ డే ఆన్ సెట్స్ ఆయన ఎప్పుడు నార్మల్ గా ఏదైనా జరగకపోతే ఫ్యూ డైరెక్టర్స్ ఈజీగా కొంచెం కోపడడం కానివ్వండి లేదా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు బికాస్ ఆఫ్ ద ప్రెషర్ దట్ దే హ్యావ్. కానీ సార్ హీ మేడ్ షూర్ దట్ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ కొంచెం కామ్ గా డీల్ చేయాలి అన్నట్టే చూసారు. సో ఐ థింక్ అలా రేర్ ఉంటారు లైక్ ఆ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ వేర్ అంటే ఎక్కువ ప్రెషర్ ఉన్నా కానీ హోల్డ్ చేసుకొని యాక్టర్స్ కి మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందేమో లేదా వాళ్ళు ఏ విధంగా అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ గట్టిగా అరిచేస్తే కొంతమంది తీసుకోలేరు. ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్ లైక్ దట్, తీసుకోకుండా యాక్టింగ్ లో మళ్ళీ ఇంపాక్ట్ వస్తుంది, ఆయన ఇలా అన్నారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు, డిస్టర్బెన్స్ కంప్లీట్లీ క్రియేట్ అయిపోతుంది. సో ఐ థింక్ మా డైరెక్టర్ అయితే కొంచెం అది బాగానే చూసుకున్నారు, దట్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కొంచెం సాఫ్ట్ గా అయిపోయేటట్టు. అంటే ఇదంతా అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి అంటే కొంచెం సీరియస్ గా ఉంటుందా లేకపోతే ఫన్ అది కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? బేసికలీ ఇట్స్ 90% ఆఫ్ ఫన్, కంప్లీట్లీ కామెడీ ఎంటర్టైనర్ అండ్ విత్ అ బిట్ ఆఫ్ యాక్షన్ డ్రామా. అండ్ అలా అని ఎమోషన్స్ ఎక్కడ మిస్ అవ్వవు. అంటే సెకండ్ హాఫ్ నుంచి కానివ్వండి లేకపోతే ఎక్కడైతే చూసుకుంటారో ఇట్ ఇస్ కంప్లీట్లీ ఎమోషనల్ ట్రాక్ స్టార్ట్ అయిపోతూ ఉంటది. సో ఇట్స్ బోత్, ఇట్స్ లైక్ ఫుల్ ఫ్యామిలీ మీల్స్ టైప్. సో కొన్ని యాక్షన్ బ్లాక్స్ చూసాను, అంటే కొన్ని సినిమాలు చూస్తే ఇప్పుడు డబ్ల్యూ హీరోకి అంత చేసినట్టు అనిపించదు, కానీ మీరు చాలా బాగా చేస్తున్నారు. మీరే చేసారా, మీరే చేసారా? చాలా బాగా అనిపించింది నాకు. అంటే దానికి బాగా రిహార్సల్స్ అవి చేసారా లేకపోతే? రిహార్సల్స్ అట్లా ఏం చేయలేదు, మా ఫైట్ మాస్టర్ సార్. అంటే ఇంకొక షార్ట్ గురించి చెప్పాలి, మీరు జంప్ చేసి విగ్రహం మీద పట్టుకుంటారు సంథింగ్, అది నిజంగా జంప్ చేసేది చాలా రియలిస్టిక్ గా అనిపించింది. రియలిస్టిక్ గా ఉండాలని చెప్పేసి అది మాకు డైరెక్టర్ గారు కూడా ముందు అట్లా చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నారేమో జంప్ చేస్తే బాగుంటది అన్నారు. సో ఆ టైంకి మేము చేసేసాం, దానికోసం ప్రాక్టీస్ చేసింది ఏం లేదు. ఫైట్స్ కూడా అండి మాకు హీరోయిక్ గా ఉండాలని చెప్పేసి గాలి హీరో అట్లా ఏం పెట్టలేదు, చాలా నాచురల్ గా విలేజ్ లో ఫైట్ చేసుకుంటే ఎట్లా ఉంటది, ఏ దొరికితే దాన్ని పెట్టి కొడతా ఉంటాం కదా. సో అట్లా నాచురల్ గా ఫైట్ ఉండేది, అంత కష్టపడలేదు. కానీ ఆ మట్టిలో ఆ ప్లేస్ లో అట్లా సార్ పేరు యాక్చువల్ గా సార్ పేరు ఉండే పేరు లేదు, అంటే పేరు పెట్టి పిలిచారు కాదు, మాస్టర్ అనేది అలవాటు అయిపోతుంటది. సో మాస్టర్ అనే గుర్తుండేది. సో ప్రికాషన్స్ అవన్నీ తీసుకున్నారు, ప్రికాషన్స్ అన్ని చాలా జాగ్రత్తగా. అదే అంటే హై లెవెల్ లో కాకుండా నార్మల్ గా చాలా ఈస్ట్ ఉండేలాగా ఫైటింగ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఇంపాక్ట్ చాలా బాగుంటది బ్రో, లాస్ట్ లో క్లైమాక్స్ పెట్టి చాలా బాగుంటది. వాళ్ళు ఫైట్ విధంగా యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నేను ఐ వాస్ దేర్ అన్నమాట. ఫైట్ సీక్వెన్స్ అప్పుడు లేకపోయినా ఐ హావ్ సీన్ దెమ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఎలా అంటే ఇవాళ ఫైట్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ 2 to 3 days అలా కంటిన్యూస్ జరుగుతూ ఉండే వీళ్ళకి. నైట్ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10:30, 11 కి ప్యాకప్ అయిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 5 కల్లా లేసి షూట్ సెట్స్ కి వెళ్ళాలి.
వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళకి ఫస్ట్ టైం దట్ కైండ్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, లేకపోతే కింద పడ్డాలు, అందరూ ఆల్రెడీ ఇట్లా మొత్తం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీ ఉన్నారనమాట. వాళ్ళు ఓకే ఇన్ని దెబ్బలు తగిలాయి. దాని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ డే వాళ్ళు దేవర్ సో రెడీ, అంటే ఎక్కడ కూడా టైర్డ్ అనిపించి మాస్టర్ కొంచెం ఈజీగా చేయండి అని చెప్పడం కానివ్వండి, ఇదేం లేకుండా వాళ్ళ ఫైట్ సీన్ లో మాత్రం దే గేవ్ దేర్ బెస్ట్. పెద్ద కష్టపడలేదు అంటున్నారు కానీ టు బి ఆనెస్ట్ నిజంగా చాలా కష్టపడ్డారు. హీరోయిన్ గారు అప్రిషియేషన్ ఇచ్చారు, మీ రియాక్షన్ లేదా? అంటే ఇంత సీనియర్ యాక్టర్ అని చెప్తాను. నిజమే కదా మరి, మీరు చిన్నప్పటి స్టాలిన్ అప్పటి నుంచి చేస్తున్నారు కదా మీరు. చూసారా మీరా ఆ సీన్? చూసాను. సో ది బెస్ట్ ఆఫ్ తికమకతాండ అంటే ఏం చెప్తారు? డిస్క్రైబ్ చేయొచ్చు మేడం కాదు కానీ. కంటెంట్ బ్రో, వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అని చెప్పేసి మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని వరకు కూడా ఆడియన్స్ క్యూరియాసిటీ మెయింటైన్ అవుతా ఉంటది. అండ్ ఒకరి మధ్య మరపు ఉంటేనే మనం బలే మగడవారు నానిగా చూసి అంతరం అనుకున్నాం. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఉంటది కాబట్టి ఆ ఫన్ జోనర్, ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్, ఆ సీన్స్ అనేవి చాలా న్యాచురల్ గా బయట మన ముందు జరుగుతున్నట్టు ఉంటది. సినిమాటిక్ డైలాగ్స్ అవేమనుకున్నాం. సో మెయిన్ మూవీ ఎందుకు చూడాలంటే కంటెంట్ కోసం. అండ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ మధ్య మరపు, వస్తే వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, లాస్ట్ కి ఏమైంది అనే ఆన్సర్ కోసం డెఫినెట్ గా ఆడియన్స్ చూడాలి. కంప్లీట్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చిన్న పెద్ద లేదు, అందరూ వచ్చి చూడొచ్చు. సో మీరేం చెప్తారు? Yeah, I think content is a main point. Audience theatre కి వెళ్ళి ఎందుకు చూడాలి, లేకపోతే ఈ ఫిలిం ఎందుకు చూడాలి అనుకుంటే we have that unique point in our film. అండ్ దాంతో పాటు మంచి మ్యూజిక్ కూడా ఉంది, చాలా మంది బాగా ఆదరించారు మా ఫిలిం లో ఉన్న మ్యూజిక్ ని. సో దాంతో పాటు ఐ థింక్ మేము కరెక్ట్ టైంలో వస్తున్నాం, బికాస్ ఈ ఫేస్ అంతా కూడా ఎలా అంటే విలేజ్ డ్రామాస్ కానివ్వండి, లేకపోతే ఆ 90s 80s బ్యాక్డ్రాప్ ఉన్న ఫిల్మ్స్ కి, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యి బాగా ఆదరిస్తున్నారు. సో ఐ థింక్ మేము కరెక్ట్ టైంలో వస్తున్నాము ఆడియన్స్ ముందుకి అనేది కూడా మాకు ఒక ప్లస్ పాయింట్ లానే ఉంది. సో థియేటర్స్ కి మీరు వెళ్ళి చూస్తే ఐ థింక్ ఇలాంటి ఫిల్మ్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అయితే ఇంకా చాలా ఆనందం. చాలా పోస్ట్ పోన్మెంట్ తర్వాత వస్తున్నట్టుంది కదా. ట్రూ. అంటే మేము యాక్చువల్లీ షూట్ చేసి 2 years అవుతుంది. మధ్యలో బికాస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొంచెం డిలే అవ్వడం వల్ల చాలా హౌ ఇట్ ఈస్ స్టార్టింగ్. ఇప్పుడు వీళ్ళకి కూడా ప్రొడ్యూసర్ వాళ్ళకి కూడా ఇట్స్ ద ఫస్ట్ ఫిలిం, సో వాళ్ళకి కూడా చాలా కష్టపడి దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. అండ్ ఫైనల్లీ December 15th కమింగ్. సో యాక్చువల్లీ December 15th వస్తున్నారు మీరు, యాక్చువల్గా ప్రభాస్ గారికి పోటీగా వస్తున్నారు, అండ్ December 22 వస్తున్నారు. పోటీగా అయితే అసలు కాదు, చాలా ధైర్యం కావాలి అసలు మీకు. ఎంత ధైర్యం మీకు అసలు? అంటే ఈ గ్యాప్ లో సర్దేసుకుని వెళ్ళిపోదాం అంటే 15 to 22 అంటే అప్పుడు కదా మీ ఫేవర్ ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ మేమే చూస్తాం. మేము ఆ టైంలో రిలీజ్ చేస్తే మేము పక్క మా సినిమాకి వెళ్ళాము, డెఫినెట్లీ ప్రభాస్ గారి సినిమాకి వెళ్తాము, దట్ ఇస్ డామ్ షూర్. సో మేమేంటి అంటే ఇంకా పోస్ట్ పోన్ చేస్తే జాన్ లో మనకు కష్టం, సంక్రాంతి టైంలో కష్టం, ఫెబ్ లో కూడా ఆల్రెడీ కొన్ని రిలీజెస్ పెట్టుకొని ఉన్నారు. సో ఆల్రెడీ 2 years డిలే అయింది కదా, సో లెట్స్ జస్ట్ ట్రై. ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ ఫిల్మ్స్ లేవు, అన్ని ఇప్పుడు వస్తున్నా కానీ అందరూ న్యూ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. సో లెట్స్ జస్ట్ ట్రై అవర్ బెస్ట్ అని చెప్పేసి December 15th. సో సలార్ చూసారా ట్రైలర్? యా ఆఫ్ కోర్స్. ఎట్లా అనిపించింది? మాటలు లేవు, ఇంకా మైండ్ బాగా న్యూస్ బంప్స్. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి సాటిస్ఫైడ్ కంప్లీట్లీ. ఇంకా అసలు రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఓన్లీ సాలారే ఉంటుంది వరల్డ్ మొత్తంలో, ఎక్కడ ఏమి ఉండవు, ఇంకా సాలార్ అదే అనిపిస్తుంది. ఓకే, సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో రంగస్థలంలో మీరు చేశారు కాబట్టి అంటే ఎక్స్పీరియన్స్ ఎలా, దాని గురించి చెప్పండి. అంటే మీరు దాని తర్వాత చాలా విలేజ్ కన్నా సినిమా చేశారా, లేకపోతే ఫుల్ ఫ్లెజ్డ్ ఇదేనా? ఫుల్ ఫ్లెజ్డ్ అంటే ఇదే ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ అని కూడా కాదు. ఇందాక నేను చెప్పినట్టు క్యారెక్టర్స్ మీద రన్ అవుతుంది కాబట్టి. రంగస్థలం తర్వాత లూజర్ అని ఒక సిరీస్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను. సో ఐ థింక్ అందులో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఐ ప్లే రూబీ షబానా, Z5 లో ఉంది. దాని తర్వాత డైరెక్ట్ దీంతోనే వస్తున్నా. ముందు కృష్ణమ్మ కలిపింది ఇవన్నీ చేశాను, కానీ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫేస్. అంటే రంగస్థలానికి ముందు మీరు అంటే ఆబ్వియస్లీ మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆడిషన్స్ అవన్నీ చేశారా? రంగస్థలంకి నేను యాక్చువల్లీ ఆడిషన్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా నాకు అప్రోచ్ అయ్యారు. అండ్ నాకు ఎక్కడ కూడా నో చెప్పడానికి రీజన్ కనిపించలేదు, బికాస్ అన్ని పెద్ద పెద్ద నేమ్స్ లైక్ సుకుమార్ గారి డైరెక్షన్, మళ్ళీ మైత్రి బ్యానర్స్, రామ్ చరణ్ గారు, సమంత గారు, ఎవ్రీబడి. సో ఐ థాట్ ఓకే, ఇలాంటి మంచి బ్యానర్ నుంచి నాకు ఆపర్చునిటీ రావడం అనేది ఐ థాట్ ఇట్స్ వెరీ బిగ్ పాయింట్, ప్లస్ పాయింట్. సో అలా అని చేశాను. ఆడిషన్ అయితే రామ్ చరణ్ గారితో స్ట్రైట్ గా ఎన్ని చేసి ఉంటారు షూట్? ఎందుకంటే మీరు ఎండింగ్ లాస్ట్ వరకు ఉంటారు, కాబట్టి ఫ్యూ సీన్స్ అక్కడ కనిపిస్తుంటారు కాబట్టి ఐ గెస్ 6 to 7 days అనుకుంటా అంతే.
చరణ్ గారితో. యా అంటే ఇంకా ఏదున్నా అందరు ఫ్యామిలీ వాళ్ళందరితో నా షెడ్యూల్ నా మొత్తం ఓవరాల్ డేస్ లైక్ 8 to 9 days అలా ఉండేది అనుకుంటా. అంటే రంగస్థలం పర్టికులర్ ఎందుకు అడుగుతున్నారంటే చరణ్ గారి కెరియర్ లో ది బెస్ట్. ఇంకా అంటే బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం డిఫైన్ చేస్తుంటారు చరణ్ గారిని. సో మీకు ఆన్ ది సెట్స్ ఎలా అనిపించింది? నాకైతే ఐ మీన్ ఐ డెంట్ నో దట్ రామ్ చరణ్ గారు యునో అంటే హీ వాజ్ లైక్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ క్యారెక్టర్ అనిపించింది నాకు. ఎందుకంటే మనకి మనలోని యాక్టర్ బయటకు రావడానికి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ పడితే కానీ మనకి అర్థం కాదు. సో రామ్ చరణ్ గారిని ఇట్లా డైరెక్ట్ చూస్తున్నప్పుడు ఐ నెవర్ థాట్ ఓకే హీజ్ రామ్ చరణ్ గారు మెగాస్టార్ గారి సన్ అని ఇక్కడ అనిపించలేదు. కంప్లీట్లీ చిట్టిబాబు క్యారెక్టర్ ని చూస్తున్నా నేను. బికాస్ ఆయన గెటప్ ఎప్పుడైతే వేసేసుకుంటారో హీస్ నో మోర్ రామ్ చరణ్ ఫర్ అస్. హీస్ దట్ చిట్టిబాబు ఓన్లీ. ఐ మీన్ ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేనే ఐ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి దట్ బిగ్గెస్ట్ బ్రేక్ రామ్ చరణ్ గారికి ఇప్పటి నుంచి ఆఫ్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారు. అబ్సల్యూట్లీ నేను ముందు రామ్ చరణ్ గారు చేసిన ఫిల్మ్స్ చూసాను కాబట్టి ఇందులో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన ఇలాంటి ఒక క్యారెక్టర్ ట్రై కూడా చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చాలా అవలీలగా చాలా ఈస్తో చేశారు అనమాట. ఐ థింక్ ఇట్స్ గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే మీరు అంటే ఆన్ సెట్స్ లో ఉన్నప్పుడు డ్రెస్ వేసుకుంటే గెటప్ వేసుకుంటే చిట్టుబాబు అని చెప్పేసి అన్నారు కదా, అది ఆన్ యాక్షన్ చెప్పినప్పుడైనా లేకపోతే ఇప్పుడు కట్ చెప్పిన తర్వాత కూల్ అయిపోతారు కదా ఆర్టిస్ట్ అందరితో కూడా సేమ్ అటువంటి అట్లా అంటే ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఏంటి అంటే మనలో ఆ ఊర్లో మనం ఎట్లా చేతుల మీద చేతులు చేసుకొని చిల్ చేస్తూ మాట్లాడతామో ఆ వైబే ఉండేది మొత్తం సెట్స్ లో. అంటే ఎక్కడ కూడా ఒకే ఆయన సైడ్ కి వెళ్ళి కూర్చొని ఎవరితో మాట్లాడకుండా అలా సెట్ ఆయన ఫుల్ ఫ్రీగా చిట్టిబాబు అనే క్యారెక్టర్ లోనే ఫుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీతో సెట్స్ లో ఎటువంటి డిస్కషన్స్ జరిగేది? బేసికల్లీ నేను చాలా దూరంగా ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూస్తే మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారో అనే పాయింట్ ఫస్ట్. సో నేను స్టార్టింగ్ ఓకే ఎందుకులే మనకి చూసినప్పుడు గ్రీట్ చేద్దామని ఉండేది. కానీ రామ్ చరణ్ గారు ఈజ్ వెరీ డౌన్ టు అర్త్ అండి. అంటే ఆయనే వచ్చి గుడ్ మార్నింగ్ అని పలకరించేవాళ్ళు. ఎవ్రీ ఆర్టిస్ట్ ని కానివ్వండి, క్రూలో మెంబర్స్ ని కానివ్వండి, ఆయనే వచ్చి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు. నేను ఎక్కడో నుంచి వచ్చి మరి గుడ్ మార్నింగ్ అమ్మా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అంతా అడుగుతారు ఎవ్రీడే. బాగున్నారా, అంత ఫ్యామిలీ అందరు బాగున్నారా, అది లైక్ ఓకే సార్. ఒక 2-3 లైన్స్ చాలా యాక్చువల్లీ. కానీ తర్వాత మాకు ఎప్పుడైతే కాంబినేషన్ సీన్స్ ఉండేవో అప్పుడు కూడా కొంచెం ఏం మాట్లాడారో కరెక్ట్ గుర్తులేదు కానీ మంచిగా మాట్లాడేవాళ్ళు. సో ఫైనల్ గా చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఇద్దరికి. సో ఇప్పుడు మీరు అప్కమింగ్ ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి, సో మనకున్న స్టార్ హీరోస్ లో అందరికి యాక్టింగ్ లో ఎవరికి వాళ్ళకి యూనిక్ క్వాలిటీ ఉంటుంది. యాక్ట్ చేసే విధానం, యాటిట్యూడ్ కావచ్చు, స్వాగ్, ఎనీథింగ్, బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అలాంటి యాక్టింగ్ విషయంలో మీరు వాళ్ళ నుంచి ఒకటి తీసుకోవాలంటే, ఆ యూనిక్ క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు అనేది చెప్పండి. ఓకేనా? ఇద్దరు నేను ఒకరి పేరు చెప్తాను, ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ లో యాటిట్యూడ్ తీసుకుంటారు మీరు? నేను ఆ స్వాగ్ ఏదైతే ఉందో ఐ వుడ్ లవ్ టు టేక్ దట్. అంటే ఆయన జస్ట్ ఒక అడుగేస్తే థియేటర్స్ మొదలు దద్దరిల్తది కదా, ఆ వైబ్, ఆ ఈజ్ తో ఆ స్టైల్ ఉంటే గానీ రాదు. సో ఐ వుడ్ టేక్ దట్. చిరంజీవి గారు ఐ థింక్ ఆయన ఈజీలీ అంటే ఏ క్యారెక్టర్ అయినా ఇప్పుడు టోటలీ ఇన్వాల్వ్మెంట్ అనమాట. చాలా ఫ్రీగా చేసేస్తుంటారు ప్రతి క్యారెక్టర్ ని. డాన్స్ అయినా కానివ్వండి, ఐ థింక్ చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడలేదు కానీ ఆయనకున్న నేమ్ కి డాన్సెస్ కానివ్వండి, ఆయన చేసే విధానం ఐ థింక్ ఎంత ఫ్రీగా అయితే చేస్తారో విత్ దట్ గ్రేస్ ఐ వుడ్ టేక్ దట్. మీరు క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అది బాగా ఇష్టమా చిరంజీవి గారు? ఓకే. ప్రభాస్ గారు మీరు? ప్రభాస్ గారు పాన్ ఇండియా, ఆయన యాక్టింగ్ లో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది కదా, అది మీకు ఏంటి ఇష్టం ఆయన పర్ఫార్మెన్స్ లో ఉంటే ఇది మనం తీసుకోవాలనిపించేలాగా? చాలా ఓకే. ఫ్యానా మీరు? బాగా ఫ్యాన్ అంటే ఇష్టం, ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర నుంచి అంత పెద్ద దేవుడి దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏం తీసుకుంటాం మనం, వాళ్ళ అబ్బాయిని కూడా అనుకో మన థాట్ వాళ్ళు చూసి జస్ట్ తీసుకోవడం అదే బ్రో. డైలాగ్ చెప్పేటప్పుడు ఈజీ ఉండదు కదా, ఏంటంటే యాక్టింగ్ చేసినట్టు కాకుండా చాలా నేచురల్ గా చెప్తా ఉంటారు. అది కామెడీ డైలాగ్ డైలాగ్ లో నేచురాలిటీని తీసుకున్నాం అనుకుంటాను. మీరు
ఆయన చేసే క్యారెక్టర్స్ లో ఆ వేరియేషన్స్ ఏదైతే చూపిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారిని చూస్తే, బాహుబలి సినిమాలో బాహుబలి క్యారెక్టర్ చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మనకి ఎక్కడ కూడా అంటే ఆ క్యారెక్టరే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు. సో ఐ థింక్ ఐ వుడ్ టేక్ దట్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ లోనే ఏంటి యూనిక్ క్వాలిటీ అని అడిగారు స్పెసిఫిక్ గా. యూనిక్ క్వాలిటీ అంటే అదే బ్రో, స్పెసిఫిక్ గా అంటే డాన్స్ వైస్. ఓకే, మీరు? నేను ఇమీడియట్ గ్రాస్ప్ చేసుకునే క్వాలిటీ ఉంటది కదా, ఒక క్యారెక్టర్ చెప్తే ఓకే ఇమీడియట్ గా మనకు వచ్చేస్తుంది, అర్థం ఇన్స్టెంట్ గా ఆ గ్రాస్ప్ పవర్. గ్రాస్పింగ్ పవర్. ఓకే, అల్లు అర్జున్ గారు స్టైలా? నీకు? నాకు యాక్చువల్లీ అదే స్టైల్ అయినా. ఇప్పుడు ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు. స్టైల్ ఈజ్ నో మోర్ స్టైలిష్ స్టార్. సో మీరు కూడా ఐకానిక్ గా మారాలని కోరుకుంటున్నాం. సో ఓకే, సో December 15th సినిమా వస్తుంది కాబట్టి, సో సలార్ వచ్చే లోపు ఇది మంచి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంది. అంటే మనకి చాలా కైండ్ ఆఫ్ విలేజ్ కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్ లో సినిమాలు వచ్చి హిట్ అయినాయి. సో ఆ లిస్ట్ లో మీ సినిమా కూడా చేరాలని ఇంకా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఫైనల్ ఆడియన్స్ ఏం చెప్తారో చెప్పేసారు. ఫస్ట్ టైం వస్తున్నాం మీ ముందుకి, అందరం కొత్త వాళ్ళం, కంటెంట్ నమ్ముకొని వస్తున్నాం. మీరు డెఫినెట్ గా మన తెలుగు ఆడియన్స్ అందరూ ఆదరిస్తారు కొత్త మూవీస్ ని. మా మూవీ మాత్రం డెఫినెట్ గా గుర్తు పెట్టుకుంటారు చాలా రోజులు. మీరు కంప్లీట్ గా మీ ఫ్యామిలీస్ తో వెళ్ళి కంప్లీట్ గా నవ్వుకుంటారు. సో ప్లీజ్ డూ వాచ్ తికమక తాండా ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ దిస్ December 15th. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. హలో ఎవ్రీబడి, సో December 15th తికమక తాండా అనే మూవీతో మేము ముందుకు వస్తున్నాము. టు బీ వెరీ ఆనెస్ట్, మా కంటెంట్ ని అండ్ ఆల్సో తెలుగు ఆడియన్స్ ని నమ్మి మేము ఈ ఫిలిం చేసాము. అండ్ ఈ సినిమా చేసినప్పుడు తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక దాంతోనే ఇప్పుడు మేము December 15th ముందుకు రాబోతున్నాము. అండ్ ఐ హోప్ మీ అందరికీ మా ఫిలిం నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పక్కాగా ఎంటర్టైన్ అయితే అవుతారు. ఎమోషన్స్, మీకు మా ఫ్యామిలీ బాండింగ్స్ అన్ని మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం ఆన్ 15th of December. Thank you. Thank you.